నమస్కారం, విఆర్ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే గత జ్ఞాపకాలను నెమరు వేస్తూ కొత్త ఆశలకు ఊపిరిపోస్తూ అభ్యుదయం ఆకాంక్షిస్తూ జిల్లాలోని విఆర్ న్యూస్ వీక్షిస్తూ మేలు చేయటానికి ఎవరి సొమ్ముని ఎవరికి దారగత్తం చేయటానికి ఆయన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆరోగ్యశ్రీని ఈ పక్కనున్న 3 రాష్ట్రాలకి విస్తరించడం వెనక కుట్ర ఏంటి అనేది అందరికీ తెలిసిందే. ఏ కార్పొరేట్ ని బతికించడానికి, ఏ కార్పొరేట్ హాస్పిటల్స్ కి ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ పేయర్స్ సొమ్ముని అప్పలంగా దోచిపెట్టడానికి తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ నియమించిన ఏపీపీఎస్సీ కమిషన్ సభ్యుడిగా నియమించినటువంటి శశిధర్ ఆనాటి గవర్నమెంట్ కి మద్దతుగా ప్రకటించిన ఆ పేపర్ క్లిప్పింగ్స్ ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి గుంతకల్లు, అనంతపురం గుంతకల్లు ప్రాంతానికి చెందిన ఈ ప్రొఫెసర్ శశిధర్ కొంతకాలంగా జేఎన్టీయూలో, అనంతపురం జేఎన్టీయూలో విధులు నిర్వహించడం, అంతకుముందు హైదరాబాద్ జేఎన్టీయూలో కీలక పదవిలో ఉండటం, విద్యాధికుడు, చాలా డిగ్రీస్ ఈయనకున్నాయి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. 2014 నుంచి 2019 వరకు విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి టీడీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో డాక్టర్ శశిధర్ ని కన్వీనర్ ఫర్ ద స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ టెస్ట్ టు సెలెక్ట్ ఈబీసీ, ఓబీసీ, మైనారిటీస్, ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ ఫర్ ద ప్రొఫెషనల్ గైడెన్స్ టు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అండర్ ఎన్టీఆర్ విద్యోన్నతి అనేది ఏదైతే ఎన్టీఆర్ విద్యోన్నతి అనే పథకం నాటి ప్రభుత్వం, విభజిత తొలి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యోన్నతిలో భాగంగా సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేదానికి సంబంధించిన ఒక టెస్ట్ కి సంబంధించి ఈబీసీ, ఓసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు సంబంధించిన ఆ ప్రొఫెషనల్ గైడెన్స్ కి సంబంధించి వాళ్ళలోంచి సివిల్ సర్వీస్ కి ఎగ్జామ్ సన్నద్ధత చేసేదానికి ఆనాటి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం ఈయన్ని నియమించింది. అయితే ఆ తర్వాత ఏర్పడినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈయన ఆ జేఎన్టీయూకి సంబంధించి, అనంతపురం జేఎన్టీయూకి సంబంధించి ప్రొఫెసర్ గా కొనసాగుతూ వివాదాస్పద వ్యాఖ్యలు, ఆయనకి సంబంధం లేని అంశాలని వాస్తవానికి రాజకీయ ప్రేరేపిత అంశాలుగా చేయటం, అది ఇప్పుడు వివాదాస్పదమైంది. జగన్మోహన్ రెడ్డితో కలిసి పలు వేదికల్లో వివాహ సమయం అటువంటి సందర్భాల్లో కలవటం, అది దాన్ని ఎవరు తప్పు పట్టాల్సిన అంశం కాదు, కానీ శుభకార్యాలకి మంచి చెడు వ్యవహారం. కాబట్టి ఈయన గతంలో ఒక స్టేట్మెంట్, రాజధాని ఆంధ్రుల కలల రాజధాని, ప్రజా రాజధాని అమరావతిపై ఈయన విషం చిమ్మారు అనే దానికి సంబంధించి ఇప్పుడు టీడీపీ శ్రేణులు, ముఖ్యంగా టీడీపీ కేడర్ కానీ టీడీపీ అనఫిషియల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో విపరీతంగా ఈ వ్యాఖ్యల్ని ప్రచారం చేస్తున్నారు. గతంలో ఈ ప్రొఫెసర్ శశిధర్ ఏమేమి వ్యాఖ్యలు చేశారనేది, లక్షలాది కోట్లు వెచ్చించి నిర్మించే రాజధాని సరికాదు, ఒక సివిల్ ఇంజనీర్ నిపుణుడుగా నేను అమరావతి ప్రాంతంలో పర్యటించాను, అక్కడ బేస్మెంట్ కి ఎక్కువ మొత్తాన్ని వెచ్చించాలి, అమరావతి అభివృద్ధి చెందాలంటే కనీసం 30 సంవత్సరాలు పడుతుంది, అధికార వికేంద్రీకరణ అయితే అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందుతాయి అని గతంలో ఈ ప్రొఫెసర్ గారు వారి విలువైన అభిప్రాయం తెలియజేశారు. అధికార వికేంద్రీకరణ జరిగితే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయి అంటే 3 రాజధానులను సమర్థించిన జగన్ వీరభక్తుడు అనేది ఈయన స్టేట్మెంట్ ని బట్టి మనకు అర్థమవుతుంది. అట్లాగే ఏదైతే ఆరోగ్యశ్రీకి సంబంధించి గతంలో ముందు నేను చెప్పినట్టు కేవలం 2 లక్షలకు మాత్రమే, అది కూడా గుండె సంబంధిత వైద్య ఖర్చులకు ఇచ్చేవారు గతంలో. తాజాగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన హెల్త్ స్కీమ్ ద్వారా ఎంత ఖర్చైనా పర్వాలేదనే ధీమా కలిగింది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రో సిటీల్లో కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్సలు పొందే వెసులుబాటు కూడా కల్పించారు. ఇలాంటి అద్భుతమైన పథకం ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు అని చెప్పేసి ఈయన ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. అస్సలు సంబంధం లేని వ్యవహారంలో ఈయన ఏలెట్టి ఈయన విలువైన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. మరి ఏదైనా ఒక వ్యక్తిని ప్రభుత్వంలోకి నియమించేదానికి, దట్టు ఏపీపీఎస్సీ కమిషన్, దానికి సంబంధించి దాంట్లో మెంబర్ అనేది రాజ్యాంగబద్ధమైన పదవి. అది సాధారణ ఏదో ఒక గుడికో, బడికో, ఒక కళాశాలకో, ఒక యూనివర్సిటీకో ఒక మెంబర్గా
నియమించే చిన్న చిత్తగా వ్యవహారం కాదు ఇది. రాష్ట్రంలో క్రీమ్ ఏదైతే సివిల్ సర్వీస్ పీపుల్ కి సంబంధించి ఆల్ ఇండియా లెవెల్లో ఏదైతే సివిల్ సర్వెంట్స్ ఉందో, రాష్ట్ర స్థాయిలో గ్రూప్ పరీక్షలకు సంబంధించి ఏదైతే కమిషన్, దట్టు ఆ కమిషన్ ప్రస్తుతం అనేక రకాల వివాదాల్లో గడిచిన 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పాలనలో అప్పటి కమిషన్ ఏదైతే ఏపీపీఎస్సీ కమిషనర్ గా అతన్ని తప్పించి ఇమీడియట్ గా నువ్వు ఇక్కడ నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోవాలని చెప్పేసి ప్రస్తుతం జతవాని కేసులో అరెస్ట్ అయ్యి కండిషన్ బెయిల్ మీద హెల్త్ గ్రౌండ్స్ లో చికిత్స పొందుతున్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఎన్ని అకృత్యాలు చేశారు. ఆ తర్వాత వచ్చిన కమిషన్ చైర్పర్సన్ అయినటువంటి గౌతమ్ సవాంగ్ ఎటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, హైకోర్టును ఎన్ని రకాలుగా తప్పుదో పట్టించారు. ఆనాడు ఎగ్జామ్ రాసిన ఆ పిల్లలకు సంబంధించి వాళ్ళ తలరాతలు మార్చేలాగా 2 సార్లు డిజిటల్ మూల్యాంకనం, మాన్యువల్ మూల్యాంకనం చేయలేదని, దాన్ని రకరకాల పద్ధతుల్లో థాయిలాండ్ లో ఏదైతే అగ్రిగోల్డ్ సంబంధించిన ఒక అమ్యూజ్మెంట్ పార్క్ ఉందో రాజధాని సమీపంలో, ఆ ప్రైవేట్ స్థలంలో ఆ పార్క్ లో ఈ ఏపీపీఎస్సీకి సంబంధించిన పిల్లలు రాసినటువంటి ఆ ప్రశ్న పత్రాలను, జవాబు పత్రాలను అక్కడ దిద్దే ప్రక్రియ చేపట్టడం అనేది పూర్తి స్థాయిలో భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంబంధించిన దిగజారుతనానికి ఇంతవరకు ఎక్కడ ఏదైనా పేపర్ లీక్ అయిన అంశం ఉందే తప్ప ఏకంగా గవర్నమెంట్ ప్రతినిధులు ఏపీపీఎస్సీ కమిషన్ సెక్రటరీ స్థాయిలో, ఆ కమిషన్ చైర్పర్సన్ స్థాయిలో ఇటువంటి దుర్మార్గానికి పాల్పడటం, ఆ పోస్టులను అమ్ముకోవటం, వాళ్ళకు కావాల్సిన వాళ్ళ తొత్తులకి వాళ్ళకు కావాల్సిన రకరకాల రాగద్వేషాలు, దాంట్లో కులకంపు ఇవన్నీ వెరసి ఏపీపీఎస్సీని పూర్తి స్థాయిలో అంతకు ముందు ఎన్నడూ లేని విధంగా దాన్ని భ్రష్టు పట్టించారు. రీసెంట్ గా ప్రభుత్వం మారిన తర్వాత దాని మీద పెద్ద ఎత్తున కమిషన్ చర్యలు తీసుకునే దానికి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉపక్రమించింది. దానిలో భాగంగా పిఎస్ఆర్ ఆంజనేయులను నిందితుడిగా చేస్తూ దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం, దాని మీద కోర్టులో వాదనలు జరిగే పరిస్థితి. ప్రస్తుత ఏపీపీఎస్సీ కమిషన్ చైర్మన్ గా అనురాధ ఒక సీనియర్ పోలీస్ అధికారిగా, ఆవిడ మరొక సీనియర్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సురేంద్రబాబు శ్రీమతి అనురాధని ఏపీపీఎస్సీ కమిషన్ చైర్మన్ గా ఈ ప్రభుత్వం నియమించింది. దాదాపు ఆవిడ నియమించిన తర్వాత ఇప్పటి వరకు కూడా కమిషన్ ఏం జరుగుతుంది, బాధిత విద్యార్థులకు సంబంధించి ఎటువంటి న్యాయం జరగబోతుంది, ఏ స్టేజ్ లో ఉంది, లోపల ఏం జరిగింది అనేది ఆవిడ నోరు ఇప్పకపోవటం, మీడియాతో ఆవిడ ఇప్పటి వరకు మాట్లాడకపోవటం, ఆవిడ ప్రవర్తన, ఆవిడ పనితీరుపై కూడా పలు విమర్శలు ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి అంటగా ఆగినటువంటి ఈ వ్యక్తిని మళ్ళీ ఏపీపీఎస్సీ కమిషన్ సభ్యుడిగా నియమించటం యావత్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విద్యార్థి లోకం, యువత ముఖ్యంగా ఏదైతే కోటి ఆశలతో కమిషన్ సంబంధించి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి ప్రతిభతో ఒక మంచి జీవితాన్ని కోరుకునే విద్యార్థులు కూడా ఇటువంటి నిర్ణయం అది మింగుడుబడిన అంశంగా ఉంది. ప్రతి విషయంలో ఏదైతే ఈ బ్యాక్గ్రౌండ్ చెక్ అనేది చేయకుండా ఎవరిని పడితే వాళ్ళని ఆరోపణలు వచ్చిన తర్వాత మళ్ళీ సరి చేసుకోవటం, ఈ లోపల జరగాల్సిన నష్టం జరగటం, ఇది ప్రభుత్వానికి పరిపాటిగానే మారింది. అంతా మాకే తెలుసు, సర్వం మాకే తెలుసు అనే ఇలాంటి ధోరణిలో ఒక మెకానిజం అనేది ప్రభుత్వానికి ఇప్పటి వరకు ఒక వ్యక్తిని ప్రభుత్వంలోకి దట్టు కీలకమైన స్థానాల్లోకి తీసుకునే ముందు ఆ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకపోవటం అనేది ఇది పూర్తి స్థాయిలో అవాసు పాలయ్యే పరిస్థితి. ఈ అంశాన్ని ప్రభుత్వం పునరాలోచించి ఈ నిర్ణయాన్ని తక్షణం నిలిపివేయాలని చెప్పేసి ఇటు కామన్ మ్యాన్ దగ్గర నుంచి, టీడీపీ కేడర్ దగ్గర నుంచి యావత్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆరోగ్యకరమైన సమాజాన్ని కాంక్షించే ప్రతి ఒక్కళ్ళు ఈ నిర్ణయాన్ని తప్పుపట్టే పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం పునరాలోచిస్తుందా? లేదు, అతనికి అన్ని రకాల క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డితో మనమే అవకాశం ఇచ్చాము, తర్వాత జగన్మోహన్ రెడ్డితో అంటగారు, ఇప్పుడు మళ్ళీ మనతో అంటగాగుతున్నారు అని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు సరిపెట్టుకుంటారా లేదా వేచి చూద్దాం. విఆర్ న్యూస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.